ఆర్మీలో పనిచేశారు, సోదరుడు డాక్టర్. ఒకళ్ళు దేశాన్ని కాపాడే వాళ్ళైతే మరొకళ్ళు రోగుల ప్రాణాన్ని కాపాడేవాళ్ళు. అలాంటి కుటుంబంలో పుట్టిన సాజిద్ అక్రమ్ ప్రాణాలు తీసే టెర్రరిస్ట్ గా మారాడు. తాను టెర్రరిస్ట్ గా మారడమే కాదు, కొడుకును కూడా ఉగ్రవాదిగా మార్చేశాడు. సిడ్నీలో యూదుల ప్రాణాలు బలి తీసుకున్న సాజిద్ మూలాలను తవ్వితే హైదరాబాద్ లో డొంక కదులుతోంది. పాక్ ప్రేరేపిత కుట్ర బయటపడుతోంది. సాజిద్ లాంటి టెర్రర్ బ్యాచ్ ఇంకా ఏదైనా హైదరాబాద్ లో ఉందా? బ్రదర్ డాక్టర్, తండ్రి ఆర్మీ, కొడుకు మాత్రం టెర్రరిస్ట్. ఇది సాజిద్ అక్రమ్ కుటుంబ కహాని. మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన సాజిద్ మాత్రం ఉగ్రబాట పట్టాడు. హైదరాబాద్ టోలీ చౌకీ నుంచి ఎప్పుడో 1998లో ఆస్ట్రేలియాకు వెళ్లిన సాజిద్ అక్రమ్ ఎప్పుడు ఎక్కడ టెర్రర్ వైరస్ బారిన పడ్డాడో గానీ ఉగ్రవాది అవతారం ఎత్తాడు. తాను చెడిపోయింది కాక మతోన్మాదంతో కొడుకు నవీద్ అక్రమ్ ని కూడా రెచ్చగొట్టి టెర్రరిస్ట్ గా మార్చాడు. అబ్బా కొడుకులిద్దరూ కలిసి సిడ్నీ బాండీ బీచ్ లో యూదులపై విచ్చలవిడిగా కాల్పులు జరిపి 15 మంది ప్రాణాలు తీసి నరరూప రాక్షసులయ్యారు. పోలీసుల కాల్పుల్లో సాజిద్ హతమయ్యాడు. నవీద్ కు గాయాలు కావడంతో అతనికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. సాజిద్ అక్రమ్ ఇల్లు హైదరాబాద్ లోని టోలీ చౌకీలో ఉంది. ఆస్ట్రేలియాలో తీగలాగితే సాజిద్ మూలాలు మన హైదరాబాద్ లోని టోలీ చౌకీలో కదలాయి. ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండీ బీచ్ లో తన కుమారుడు నవీద్ అక్రమ్ తో కలిసి కాల్పులు జరిపిన సాజిద్ అక్రమ్ ది హైదరాబాద్ నే. సాజిద్ పుట్టుపూర్వోత్తరాలు విచారిస్తే అతడి తండ్రి విదేశాల్లో డిఫెన్స్ సర్వీస్ లో పనిచేశారు. సాజిద్ సోదరుడు షాజిద్ పాత బస్తీలో డాక్టర్ గా పనిచేస్తున్నారు. ఇలాంటి కుటుంబంలో పుట్టిన సాజిద్ తాను టెర్రరిస్ట్ గా మారడమే కాకుండా కొడుకును కూడా తన బాటలోనే నడిపించాడు. సాజిద్ అక్రమ్ అండ్ సన్ వెనకాల పాకిస్తాన్ ఐఎస్ఐ ఉందంటున్నారు ఎమ్మెల్యే రాజా సింగ్. వాళ్ళిద్దరూ ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదులని ఆయన ఆరోపించారు. పాత బస్తీలో ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తేల్చడానికి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డికి రాజా సింగ్ విజ్ఞప్తి చేశారు. ఈ నావీద్ అక్రమ్, సాజిద్ అక్రమ్ ఇద్దరు కలిసి పాకిస్తాన్ కి చెందిన ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఐఎస్ఐ కి లింక్ అయి వాళ్ళు కూడా టెర్రరిస్ట్ గా మారిపోయినారు. టోలీ చౌకీ గాని, ఈ ఓల్డ్ సిటీ గాని, వీళ్ళు ఉండేది ప్రతి ఒక్క ఏరియాలో స్పెషల్ గా కాటన్ సర్చ్ కావాలి. ఈ సాజిద్ అక్రమ్ హైదరాబాద్ కి చెందినవాడు, అక్కడ పోయి టెర్రరిస్ట్ గా మారిండు. ఇట్లాంటి ఇంకా ఎంతమంది మన తెలంగాణలో, మన హైదరాబాద్ లో దాసి ఉన్నారు. దానిపైన మన ఇంటెలిజెన్స్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని మా ముఖ్యమంత్రి గారికి, పోలీస్ అధికారులకి నా ఒక నివేదిక. అయితే సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్ తీవ్రవాదం వైపు మళ్లడానికి భారత్ లేదా తెలంగాణలోని ఏ స్థానిక ప్రభావాలు కారణం కాదని ప్రాథమికంగా తేలినట్టు తెలంగాణ పోలీసులు తెలిపారు. 1998లో భారత్ విడిచే వరకు సాజిద్ అక్రమ్ పై తెలంగాణ పోలీసుల దగ్గర ఎలాంటి నెగటివ్ రికార్డులు గానీ లేవని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేంద్ర సంస్థలు, ఇతర భద్రతా ఏజెన్సీలతో పూర్తి స్థాయిలో సహకరిస్తామని తెలంగాణ పోలీసులు తెలిపారు.